టీమిండియా స్పీడ్ స్టర్ నయా రికార్డు క్రియేట్ చేశాడు. 2 టెస్టుల్లో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసిన బర్త్డే బాయ్ బుమ్రా ఒక క్యాలెండర్ ఇయర్లో 50 వికెట్లు తీసిన భారత 3వ పేసర్గా రికార్డుకెక్కాడు. 11 టెస్టుల్లోనే బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో మరో రికార్డు సాధించాడు. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్లో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా నిలిచాడు. అడిలైడ్లో ఆసీస్తో జరుగుతున్న 2వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసి 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 11 టెస్టుల్లో బుమ్రా ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో ఒక క్యాలెండర్ ఇయర్లో 50+ వికెట్లు సాధించిన 3వ భారత పేసర్గా రికార్డు సృష్టించాడు. భారత లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్ట్ క్రికెట్లో 50 వికెట్లు తీసిన 3వ భారత ఫాస్ట్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. 31 ఏళ్ల బుమ్రా 2024లో 11 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 50+ వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా కంటే ముందు మాజీ పేసర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించారు. 1979లో కపిల్ దేవ్ 17 మ్యాచ్ల్లో 74 వికెట్లు పడగొట్టాడు. 1983లో కపిల్ 18 టెస్టుల్లో 75 వికెట్లు తీసి తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ఇక జహీర్ ఖాన్ 2002లో 15 మ్యాచ్ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, బిఎస్ చంద్రశేఖర్, హిమ్మత్ లాల్ మన్కడ్ కూడా ఒకే ఏడాది 50 కంటే ఎక్కువ వికెట్లు సాధించారు. కానీ వీరంతా స్పిన్నర్లు. ఓవరాల్గా 50+ ఫీట్ సాధించిన 7వ భారత బౌలర్ బుమ్రా.